హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి. నా పేరు మౌనిక. మేము మెల్బోర్న్ లో ఉంటాం అండ్ వెల్కమ్ టు మన సైనిక వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? ఈ రోజా మనకి వీకెండ్ కదా, మార్నింగ్ జిమ్కి వెళ్ళి వచ్చాను. ఇంట్లో బోర్ కొడుతుంది. అలా సిటీకి వెళ్ళి సిటీ అందాలను చూసుకొని వచ్చేటప్పుడు మంచిగా డిన్నర్ చేసుకొని వద్దాం, ఓకేనా? ఓకే, అయితే మన వ్యూయర్స్కి కూడా చూపిద్దామా మెల్బోర్న్ అందాలని? తప్పకుండా చూపిస్తాం. అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకెందుకు లేటు, బిఫోర్ ఫర్దర్ ఎడు, లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అత్తయ్య మావయ్య మన వ్యూవర్స్కి హాయ్ చెప్పేయండి. హాయ్. To be your friend, I wanna know if it mattered. I would have gone to war for you. I would have bent the earth in two just to get to హాయ్, మేమైతే మెల్బోర్న్ సిటీకి వచ్చేసాము. సిటీలో ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అండ్ రివర్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు డైలీ. గార్డెన్ పేరు రాయల్ బొటానికల్ గార్డెన్స్ అండ్ రివర్ పేరు యారా రివర్. ఈరోజు మనం అక్కడ వాక్ చేద్దాం రండి. ఇదిగోండి, చూసారా, ఇదే ఆ రివరు. మెల్బోర్న్లో సిటీలో ఉండే ఏకైక రివర్ యారా రివర్. చాలా ఫేమస్. ఇక్కడ వాకింగ్కి, రన్నింగ్కి, సైక్లింగ్కి పాత్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ వాకింగ్. చాలామంది వాకింగ్, సైక్లింగ్ చేస్తుంటారు. కనిపిస్తుంది కదా, అదే బోట్. ఆ బోట్స్ని మనం రెంట్కి హైర్ చేసుకొని బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా ఏమైనా చేసుకోవచ్చు. సమ్ 1 అవర్కి $150 అట్లా రేట్ ఉంటుంది. ఏ గ్రూప్ ఆఫ్ 10 to 15 పీపుల్ ఒక బోట్ని హైర్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ చెప్పు. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే స్టేడియము, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. ఇక్కడే మన T20లు కానీ, వన్డేలు కానీ, ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా జరిగేది అక్కడే. ఈసారి అక్కడికి కూడా వెళ్ళి మీకు అది కూడా చూపిస్తాను ఈసారి. ఇక్కడ నుంచి సిటీ వ్యూని చూసారా ఎంత బాగుందో. ఒక పక్క సిటీ వ్యూ, ఒక పక్క రివర్, ఒక పక్క సన్, ఇటు పక్క ట్రీస్, గార్డెన్స్. ఈ వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఎస్ అని కామెంట్ చేయండి. వీకెండ్ వస్తే మేము కుదిరిగా ఇంట్లో అయితే కూర్చోము. మెల్బోర్న్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని ఎప్పటి నుంచో నాకు కోరిక. నేను సింగిల్గా ఉన్నప్పుడు పెద్ద ఎక్స్ప్లోర్ చేసేవాడిని కాదు. మౌని వచ్చినప్పటి నుంచి ప్రతి వీకెండ్ ఎక్కడికొకటి తిరుగుతూ అన్నీ చూస్తూ బాగా అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. మౌని, ఈ అందమైన వ్యూని చూస్తుంటే నీకు ఏ సాంగ్ గుర్తుకొస్తుంది? పూల చెట్టు ఊగినట్టు, తేనె పట్టు లాగినట్టు, అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు. అంటే మన్మధు మూవీలో ఆ సాంగ్ ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది. పూలు అంటే పూలే లేకపోయినా బట్ చాలా లీవ్స్ ఉన్నాయి కదా, ఓకే, మేబీ దానివల్ల అనుకుంటా. మంచి సాంగే. మనకి పాటలు రావు గాయస్, సారీ, నేను పాడలేను. ఏంటి మౌని ఆలోచిస్తున్నావు తెగ? ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడే నాకు ఇండియా కొంచెం గుర్తు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో అంటే పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మన క్లోజ్డ్ వన్స్. బట్ ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఇంట్లో ఉండి ఉండి చాలా లోన్లీగా అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మైండ్ కొంచెం రిలాక్సింగ్గా, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకు. నీకు? నాకు కూడా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు, వారం అంతా వర్క్ ప్రెషర్లో ఉంటాం కదా, వీకెండ్ అలా బయటకు వచ్చి అవంతా మర్చిపోయి చిల్ అవుతుంటే నాకు చాలా బాగుంటుంది. మీరు ఏ కంట్రీలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, మీరు బోర్ కొట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు, ఎలా చిల్ అవుతారు, ఏ వ్యూని బాగా ఎంజాయ్ చేస్తారు, ఈ వీడియో కింద కమెంట్ చేయండి తప్పకుండా. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు వెదర్ అండ్ బాగా చలిగా కూడా ఉంది. చూసే వాళ్ళకి సన్నీ డేలా అనిపిస్తుందేమో, బట్ చలి అయితే ఫుల్ చంపేస్తుంది. ఇక్కడెక్కడో మనం పార్క్ చేసాము మన కారు, కొంచెం ముందుకెళ్తే ఉంటుంది. ఇలాంటి లొకేషన్కి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో పాటు వస్తే చాలా బాగుంటుంది. ఒక ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు మంచి ఫుడ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. అందుకే మెల్బోర్న్లో ప్రతి పార్క్లో బార్బిక్యూ మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఏదన్నా చికెన్ కానీ మటన్ కానీ ఇంట్లో మ్యారినేట్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ దీనిపైన వేస్తే అది హీట్ అయిపోద్ది. ఇది హీట్ అవ్వాలంటే కింద బటన్స్ ఉంటాయి, ఆ డోర్ ఓపెన్ చేసి బటన్స్ ఆన్ చేస్తే హీట్ అవుద్ది. మంచిగా బార్బిక్యూ, మన దగ్గర గ్రిల్ అంటాం కదా, అలా మంచిగా గ్రిల్ చేసుకొని తినచ్చు ఫుల్. అవుని
వాకింగ్ చేసేసాం, మన వ్యూవర్స్కి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూపించాం. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, డిన్నర్ చేద్దామా? నాకు బాగా హెడేక్గా ఉంది, సో కొంచెం కాఫీ తీసుకుందాం ఎక్కడైనా. ఫస్ట్ కాఫీయా? లెట్స్ గో. కార్ పార్కింగ్ అయితే చేసాము, కానీ ఇక్కడ డబ్బులు కట్టాలంట. ఇక్కడ పర్ అవర్కి ఉంటుంది గాయస్, పర్ అవర్కి సమ్ $6 $7 ఉంటుంది కార్ పార్క్ చేయాలంటే. ఇదే ఆ మిషను. ఈ మిషన్ దగ్గర ఎంతసేపు మనం కార్ పార్క్ చేస్తే అన్ని మినిట్స్కి ఇది డబ్బులు కట్టించుకుంటుంది. కట్టేసి ఇంకా మనం వెళ్ళిపోవడమే. ఆరికి కొంచెం హెడేక్గా ఉందంట, సో కాఫీకి వచ్చాము. సో ఇదే ఆ కాఫీ షాపు 7-Eleven. మౌని కోసం కాఫీకి అయితే వచ్చాం. ఇదే కాఫీ మిషన్. ఇక్కడ మన కాఫీ మనమే ప్రిపేర్ చేసుకున్నాం. నేను లో ఫ్యాట్ మిల్క్ విత్ స్టీవియా వేసుకుంటున్నాను. స్టీవియా లేదనుకుంటా ఇక్కడ, ఓన్లీ షుగర్ ఉంది. షుగర్ అయినా నీకు? షుగర్ ఒకటే ఇస్తా షుగరు. కాఫీ చూసావా, నీకు బాగా స్ట్రాంగ్. ఫ్యాక్టరీలో నుంచి పాలు డైరెక్ట్గా మిషన్లోకి వచ్చేస్తున్నట్టునేమో అని. ఇటువంటి స్టోర్స్లో మ్యాక్సిమం మన ఇండియన్స్ కానీ, అంటే స్టూడెంట్సే బాగా పార్ట్ టైం బాగా చేస్తుంటారు. మంచి జాబ్స్ కూడా ఇవి. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను ఇలాంటి స్టోర్స్లో పార్ట్ టైంకి, కానీ ఎవరు ఇవ్వలేదు. మన కాఫీ కప్ రెడీ. ఏదేమైనా ఈ మిషన్ కాఫీ కంటే ఇండియాలో మన అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ అయితే సూపర్ ఉంటుంది గాయస్. కాదు, బండి మీద అన్నబెట్టే కాఫీ సూపర్ ఉంటుంది. కాఫీ ఎలా ఉంది మమ్మీ నీ కాఫీ? టేస్ట్ అయితే ఓకే చెప్పా కదా ఇందాకే, నాకు ఈ మెషిన్ కాఫీ కంటే ఇండియాలో ఫిల్టర్ కాఫీ కానీ బ్రూ కాఫీ కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. మేము వచ్చిన రెస్టారెంట్ అయితే ఇదే, యూనివర్సల్ ఇటాలియన్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అయితే సూపర్ గాయస్. క్యూలో వెయిట్ చేస్తున్నాం గాయస్. క్యూ చూపిస్తాను చూడండి ఎంత ఉందో. క్యూ చూసారా ఎంత ఉందో? రెస్టారెంట్ అంతా ఫుల్గా ఉంది, అందుకని మేము క్యూలో వెయిట్ చేస్తున్నాము. మా టర్న్ వచ్చినప్పుడు మేము వెళ్ళి ఫుడ్ లాగిస్తాము. ఇక్కడ ఈ రెస్టారెంట్లో అవుట్డోర్ మొత్తం ఖాళీగానే ఉంది, చూసారా వెనకాలంతా ఖాళీగా ఉంది. కానీ ఈ చలికి బయట ఎవరు కూర్చోలేకపోతున్నారు, చాలా చలిగా ఉంది. అందుకని అందరు లోపలే ప్రిఫర్ చేస్తున్నారు. సో అందుకని రెస్టారెంట్ బయట మాత్రం క్యూ చాలా పొడుగుంది. మా టర్న్ రావడానికి కనీసం ఒక 40-45 మినిట్స్ పడుతుంది. ఈ స్ట్రీట్లో కేవలం ఇటాలియనే కాదు, అరబిక్స్, మన ఇండియన్, పాకిస్తాన్ చాలా ఉంటాయి ఇక్కడ. కానీ మేము స్పెసిఫిక్గా మాత్రం ఈ ఇటాలియన్ రెస్టారెంట్కే వస్తాము. ఇక్కడ చికెన్ కానీ పిజ్జా కానీ చాలా బాగుంటుంది. ½ an hour వెయిట్ చేసిన తర్వాత మా టర్న్ వచ్చింది గాయస్. ఒక పిజ్జా ఒక చికెన్ స్నిజిల్ ఆర్డర్ చెప్పాము. వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ క్రౌడ్ వల్ల చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. అంటే మేము ఆర్డర్ చేసింది ఒకటి చికెన్ పిజ్జా, ఇది వచ్చి స్నిజిల్, చికెన్ స్నిజిల్. చికెన్ స్నిజిల్ అంటే ఏం లేదు, చికెన్ బ్రెస్ట్ని ఫ్లాట్గా చేసి ఆ షేప్లో డీప్ ఫ్రై చేసి ఇస్తాడు. దాంతోపాటు చిప్స్, సాలడ్, ఈ మష్రూమ్ సాస్. ఈ సాస్లో దీని చికెన్ స్నిజిల్ని ముంచుకొని తింటే చికెన్ పిజ్జా. ఇటాలియన్ పిజ్జా అంటే ఇక్కడ తినాల్సిందే, సూపర్ అసలు. ఇదే చికెన్ స్నిజిల్, ఇది ఇప్పుడు టేస్ట్ చేద్దాము. నేను మెల్బోర్న్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, బెస్ట్ చికెన్ స్నిజిల్ ఎక్కడైనా తినాలి అంటే అది యూనివర్సల్ రెస్టారెంట్లోనే. ఈ వీడియో చూసే వాళ్ళు మెల్బోర్న్లో ఎవరన్నా ఉంటే తప్పకుండా యూనివర్సల్ రెస్టారెంట్కి రండి, ఈ చికెన్ స్నిజిల్ టేస్ట్ చేయండి. అది ఎలా ఉందో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ చిప్స్ని ఇలా తీసుకొని ఈ సాస్లో ఇలా ముంచుకొని ఇలా తినడమే. ప్లేట్లు మొత్తం ఖాళీ. మాకు ఈ రెస్టారెంట్ అంత ఇష్టం, ఎక్కడికి వచ్చిన ప్రతిసారి ప్లేట్లు మొత్తం ఖాళీ చేస్తాం. ఫుల్ అయిపోయింది. ఈ రోజుతో ఈ వ్లాగ్ కూడా ఎండ్ అయిపోతుంది. మీకు కానీ ఈ ఫుల్ వ్లాగ్ నచ్చినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.